హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. హలో నమస్తే. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో క్యూపీఎఫ్పి సాయిరామ్ గారు ఉన్నారు. వీరితో మాట్లాడుకునే విషయాల గురించి మనం చర్చిద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. సో మనకి కమెంట్స్ వస్తున్నప్పుడు వన్ ఆఫ్ ది కమెంట్ ఐ వాంటెడ్ టు రేస్ దట్ క్వశ్చన్ అనమాట. ఏమంటున్నారు అంటే తనకి కరెంట్లీ 40 years అండ్ హీఈస్ హ్యావింగ్ 1 crore of rupees విత్ హిమ్. 1 crore rupees ఆయన దగ్గర ఉంది. అండ్ ఆయన డౌట్ ఏంటి అని అంటే, ఇప్పుడు నేను దాన్ని ఇల్లు కొని దాన్ని పెట్టుకోవాలా, లేదు అంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలా, సజెషన్ అని అడుగుతున్నారు. సో ఇలాంటి సిమిలర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నా దగ్గరకు వస్తూ ఉంటాయి మేడం. ప్రతి వీక్ వస్తుంటాయి. సో ప్రతి క్వశ్చన్లోనూ ఇదే ఉంటుంది. వాళ్ళ దగ్గర క్యాష్ ఉంటుంది, లేదా ఏదైనా ప్రాపర్టీ ఫిల్ చేసి ఉంటారు, క్యాష్ ఎక్స్పెక్ట్ చేస్తారు. దాంతో ఏం చేయాలి, ఇల్లు కొనాలా లేదా ఇన్వెస్ట్ చేయాలా? వాళ్ళు ఏంటంటే కొంతకాలం నుంచి ఈ వీడియోస్ ఫాలో అయ్యి డౌట్ లో ఉంటారు. సో ఫ్యామిలీ మెంబర్స్ ఏమో ఇల్లు కొందాం, అందరూ సజెస్ట్ చేసేది ఇల్లు కొనమని అంటుంటారు. ఇప్పుడు దీనికి ఏంటంటే యూనిక్ ఆన్సర్ ఉండదు, పర్సన్ యొక్క ప్రొఫైల్ బట్టి ఉంటుంది. సో నేను మెయిన్ గా 3 కేసెస్ అనేది విడగొట్టాను. ఒకటి ఏంటంటే పర్సన్కి ఆల్రెడీ ఇల్లు ఉంది, నెక్స్ట్ ఇల్లు లేదు. ఇల్లు ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ చూద్దాం. పర్సన్ కి ఆల్రెడీ ఇల్లు ఉంది, మీరు సెకండ్ హౌస్ ని ఓన్లీ ఫర్ రెంటల్ పర్పస్, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూసుకుంటున్నారు. ఇలా కనుక చూసుకుంటే కనుక మీరు అసలు ఇల్లు కొనద్దు. హైదరాబాద్ లో మీరు హార్డ్లీ 1 crore పెట్టి ఒక ప్రాపర్టీ తీసుకుంటే మీకు వచ్చే రెంట్ ఎంత? 25,000, 30,000. అంటే 25 into 12 3 lakhs. 3% రెంటల్ ఈల్డ్ వస్తుంది. దానికోసం మీరు మీ ₹1 ఎందుకు బ్లాక్ చేసుకోవటం? అంటే ఈ రెంటల్ ఈల్డ్ ఏమైనా కంటిన్యూస్గా వస్తుందా? రాదు. మీరు ప్రాపర్టీ ట్యాక్స్ పే చేయాలి, మున్సిపల్ ట్యాక్స్ పే చేయాలి. ఒకవేళ ఈయన మీ ఐటీ రిటర్న్స్ లో మీ ప్యాన్ ఇస్తే దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. మొత్తం మీకు వచ్చే రిటర్న్ 2% ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే మీరు తీసుకోవద్దు. దాన్ని తీసుకెళ్ళి ఎఫ్డీలో చేసిన 6-7% మీకు వస్తుంది. వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే లాంగ్ టర్మ్ మీకు 12% వస్తుంటుంది. కాబట్టి మీరు కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని బాగా స్ట్రాటజీస్ చేస్తే 15% కూడా వెళ్ళొచ్చు. కాబట్టి వీళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టచ్చు. లేదు నేను రియల్ ఎస్టేటే పెడతాను, దెన్ ద బెస్ట్ చాయిస్ ఇస్ బయింగ్ ఏ కమర్షియల్ స్పేస్. మీకు కమర్షియల్ స్పేస్ తీసుకుంటే వాళ్ళు 10 years 15 years అలా రెంటల్ అగ్రిమెంట్స్ చేసుకుంటారు. అండ్ మీరు చేసేది ఏముండదు, మొత్తం కంపెనీ వాళ్ళే మేనేజ్ చేసుకుంటారు. ఇప్పుడు మేము పోయి ఒక దగ్గర తీసుకున్నాం స్పేస్, మా కంపెనీ పర్పస్ చూసాం. సో మొత్తం మేమే దాన్ని ఇంటీరియర్స్ మొత్తం మేమే చేయించుకోవాలి. జస్ట్ స్పేస్ ఇస్తాడు. సో మొత్తం బాధ్యత నాది. మళ్ళీ లాంగ్ టర్మ్ ఉండాలి. నేను ఇప్పుడు ఉంటాను, నెక్స్ట్ 6 నెలల తర్వాత పోతాను, ఇలా ఉండవు కమర్షియల్ స్పేసెస్. అండ్ రెంటల్ ఈల్డ్ కూడా మీకు ఎక్కువ ఉంటుంది. మీకు 5 to 6% వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో తీసుకోవాలనుకుంటే రియల్ ఎస్టేట్ గో ఫర్ కమర్షియల్ వన్. అది మీకు ఈజీగా ఉంటుంది మేనేజ్ చేయడానికి. లాంగ్ టర్మ్ క్లయింట్స్ ఉంటారు. లేదు మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ గ్రోత్ కోసం పెట్టండి. నెక్స్ట్ ఇల్లు లేని వాళ్ళ కేసు చూద్దాం. ఇల్లు లేని వాళ్ళు కూడా మళ్ళీ 2 cases వస్తాయి. వాళ్ళ ఇన్కమ్ స్టేబుల్ గా ఉండొచ్చు, స్టేబుల్ గా లేకపోవచ్చు. సో పర్సన్ కి స్టేబుల్ గా లేదు ఇన్కమ్, అంటే ఏదైనా బిజినెస్ చేయొచ్చు, లేదా చిన్న జాబ్, ప్రైవేట్ జాబ్స్ అనుకోండి. ప్రైవేట్ జాబ్స్ లో కూడా స్టెబిలిటీ లేదు అనుకోండి. అప్పుడు ఏంటంటే ఈయనకి ఇల్లు లేదు, ఇన్కమ్ స్టెబిలిటీ లేదు. సో రేపు ఏదైనా రోజు జాబ్ పోతే ఉన్న హౌస్ ఓనర్ రెంట్ కట్ అంటాడు సెకండ్ మంత్ నుంచి. సో ఆయన ఏంటంటే ఈ మంత్ కాదు నెక్స్ట్ మంత్ కడతా అంటాడు. చూస్తున్నా కానీ నెక్స్ట్ మంత్ కూడా వచ్చేస్తుంది. సో ఆ ప్రెషర్ చాలా హెవీగా ఉంటుంది. సో వీళ్ళకి నేను మెయిన్ గా ఇచ్చే సలహా ఏంటంటే బై హౌస్. ప్రాబ్లం ఏం లేదు, మీరు ఇల్లు కొనుక్కోండి. ఎందుకంటే ఇన్కమ్ స్టెబిలిటీ లేకుండా మీరు మ్యూచువల్ ఫండ్ లో పెట్టారనుకోండి, రేపు మీకు ఏ చిన్న అవసరం వచ్చినా దానే తీస్తారు. ఆ తీసేది కూడా ఎప్పుడు తీస్తారంటే మార్కెట్ లాస్ లో ఉన్నప్పుడే తీస్తారు. నీడ్ అలా ఉంది అని అనుకుంటారు. నీడ్ ఎప్పుడు వస్తుంది అంటే మార్కెట్ లాస్ లో ఉన్నప్పుడే నీడ్ వస్తుంది. ఎందుకంటే మార్కెట్ లాస్ అంటే దాని అర్థం ఏంటంటే ఇంటర్నింగ్ ఎకానమీ అనేది కొంచెం డౌన్ టర్న్ లో ఉన్నట్టు. సో గ్రోత్ లేనప్పుడు ఏంటంటే చాలా మంది ఏంటంటే సాలరీస్ డౌన్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో కరెక్ట్ గా మార్కెట్ లాస్ లో ఉన్నప్పుడు మెయిన్ గా చేస్తుంటారు. కాబట్టి అసలు అలాంటివి వద్దు. అప్పుడు మీకు ఏమవుద్ది, మీరు ₹1 పెట్టారు, రేపు కరెక్ట్ మీరు తీసేయడానికి అది 80 lakhs అయింది అనుకోండి, మీరు ఇంకా ఫీల్ అవుతారు. దానికన్నా ఇల్లు కొనుక్కోండి. దాని రోజు ప్రైస్ ట్యాగ్ చూడడం కూడా అది మీకు మెంటల్ సేఫ్టీ కూడా ఇస్తుంది. రేపు మీ ఓన్ హౌస్ లో మీకు శాలరీ ఉన్నా లేకపోయినా రేపు మిమ్మల్ని అడిగేవాడు ఉండడు. సో అది బెటర్ ఆ కేసుకి. నెక్స్ట్ 3rd కేసు. సో వీళ్ళకి ఏంటంటే ఇల్లు లేదు కానీ స్టేబుల్ జాబ్ ఉంది. సో ఈ కేసు కొంచెం ఇంట్రెస్టింగ్ ఉండేది. చాలా మంది ఐటీ చేస్తుంటారు కాబట్టి హైదరాబాద్ లో ఐటీ ఫార్మ్ ఇలాంటి వస్తుంది. ఇది వీళ్ళకి సూట్ అవుతుంది. మీకు స్టేబుల్ ఇన్కమ్ ఉంది, యూ హ్యావ్ సమ్ గుడ్ టాలెంట్, దెన్ మీరు అప్పుడు ఏంటంటే ఇల్లు తీసుకోండి. కానీ మొత్తం ఏముంటుందో తీసుకోవద్దు. మీకు స్టేబుల్ ఇన్కమ్ ఉంది కాబట్టి బ్యాంకర్ మీకు లోన్ ఇస్తాడు.
సో ₹1,00,00,000 ప్రాపర్టీకి 80 lakhs లోన్ ఇస్తారు. సో 80 lakhs లోన్కి మీరు బ్యాంక్ దగ్గర నుంచి 80 lakhs తీసుకొని మీకు కరెంట్లీ 7.5% ఎంతో ఇస్తున్నారు. సో ఈ 7.5% మీద మీకు 59,000 ఈఎంఐ పడుతుంది. రిమైనింగ్ 20 lakhs ని మీరు రిమైనింగ్ 20 lakhs ని మీరు తీసుకొచ్చి డౌన్ పేమెంట్ ఇవ్వండి. ఉన్న 80 lakhs ని మీరు మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయండి. మీకు ఇక్కడ కట్టాల్సిన ఈఎంఐ ఎంత 59,000. మీరు ఏం చేయాలంటే ఒక 20,000 మాత్రం ఈఎంఐ మీ పాకెట్ నుంచి కట్టండి. మిగిలిన 40,000 మ్యూచువల్ ఫండ్ నుంచి ఎస్డబ్ల్యూపీ తీసుకోండి. సో ఈ 80 lakhs నుంచి 40,000 ఎవ్రీ మంత్ మన అకౌంట్ లోకి వస్తుంది. మనం ఒక 20,000 తీసుకొని ఒక 59,000-60,000 ఈఎంఐ పే చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఒక 10 years తర్వాత ఏమైతే చూస్తే ఈ 80 lakhs కనీసం 12% తో పెరిగినా కానీ మనకి 1.6 crores అవుతుంది. సైమల్టేనియస్లీ మన హౌస్ వాల్యూ డబల్ అవుతుంది. 1 crore తీసుకునేది 2 crores అవుతుంది. బట్ నేను కట్టాల్సిన ఈ హోమ్ లోన్ ఉంటుంది కదా డ్యూ, అదో 60 lakhs ఆడ్ ఉండొచ్చు. ఇప్పుడు నేను తెలివిగా చేయటం వల్ల నాకు 1 crore ఎక్స్ట్రా క్యాష్ వచ్చింది. అదే 15 years లో చేశాను అనుకోండి, నాకు ఆల్మోస్ట్ 2.5 crores మ్యూచువల్ ఫండ్ లో ఉంటుంది. హౌస్ కూడా అలానే ఉంటుంది 2.5 crores. నేను కట్టాల్సింది ఇక్కడ ఏంటంటే 50 lakhs పడిపోతుంది. 49 lakhs 50 lakhs అవుతుంది. ఇక్కడ నేనేం చేశాను, తెలివిగా తక్కువ ఇంట్రెస్ట్ వచ్చే బ్యాంక్ దగ్గర నుంచి నేను లోన్ తీసుకొని నా అమౌంట్ ఎక్కువ రిటర్న్ వచ్చే వాటిలో ఇన్వెస్ట్ చేశాను. అండ్ ఈ 15 years పీరియడ్ అయితే చాలా మంది శాలరీస్ పెరగడం వల్ల వాళ్ళు కొంచెం ఎర్లీగా కూడా క్లోజ్ చేసే ఛాన్స్ ఉంటుంది హోమ్ లోన్. అట్లా 15 years కి 50 lakhs ఏం పెట్టుకోరు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఈ లోన్ ఉంది, మనం పాకెట్ నుంచి 20,000 కట్టాలి అంటే కనుక మనకు ఒక డిసిప్లైన్ అనేది వస్తుంది. సో ఎట్లా పడితే అట్లా స్పెండ్ చేయకుండా ఓకే 20,000 పెట్టుకోవాలి. అండ్ ఇన్ కేస్ సంథింగ్ హ్యాపెన్, రాంగ్ హ్యాస్ హ్యాపెన్, మీకే 6th year లో ఏదో ప్రాబ్లం వచ్చింది, మీరు కావాలంటే మ్యూచువల్ ఫండ్ మొత్తం అమ్మేసేయండి, ఆ లోన్ క్లియర్ చేయండి. స్టిల్ యూ హ్యావ్ సమ్ 40-50 lakhs క్యాష్. సో క్యాష్ అనేది మీ దగ్గర ఉంటుంది. దట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. చాలా ప్రాబ్లమ్స్ అది క్లియర్ చేయగలదు. మీరు క్యాష్ ని కనుక లేకుండా కనుక మీరు ఇలాంటి ఇల్లిక్విడ్ అసెట్స్ లోకి వెళ్ళారనుకోండి, అది మీకు రేపు ప్రాబ్లం అయితే ఏం చేయలేరు. సో ఇందాక చెప్పిన కేసులో ఇన్కమ్ జాబ్ లాస్ అయింది, ఆయనకి డైలీ మెయింటెనెన్స్ కష్టం అవుతుంది. సో అట్లీస్ట్ ఆయనకి ఏంటంటే హోమ్ ఉంది కాబట్టి హోమ్ రెంట్ కట్టక్కర్లే, బట్ గడవటానికి అయితే మనం డబ్బు స్పెండ్ చేయాలి కదా. మనకి ఇక్కడ ఇన్కమ్ స్టేబుల్ ఉన్న కేసులు ఇన్ కేసు ఏదైనా ఎమర్జెన్సీస్ వస్తే ఇవి లిక్విడ్ అసెట్స్ కాబట్టి ఈజీగా 2 days లో వస్తాయి. మీరు ఎవరి కోసం వరి అవ్వాల్సిన పని ఉండదు, మార్కెట్ దాని రేట్ ని డిసైడ్ చేస్తుంది. సో ఇలా తెలివిగా చేయటం వల్ల మనకు బెటర్ రిటర్న్ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే పర్సన్ యొక్క స్టేటస్, ఆయనకున్న ఇన్కమ్ స్టేటస్ ఏంటి, ఆయనకు ఆల్రెడీ ఇల్లు ఉందా లేదా, ఆయన వ్యూ టువర్డ్స్ రియల్ ఎస్టేట్ ఏంటి, వీటన్నిటిని చూసి మనం జడ్జ్ చేసి మనకు బెటర్ సజెషన్ అనేది ఇవ్వగలం. Thank you, Andy. Thanks for sharing all the information. Thanks, man.